మా పత్తి చేనులా ఇట్లా ఈ రోగం వచ్చింది, గూడంతా రాలిపోతుంది. అసలు దీనికి ఏం కొట్టాలో ఏం కథనో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇక పూతంతా ఇట్లా మాడిపోతుంది అసలు, ఎందుకనో ఏం కథనో మరి. అమ్మ జీవితం, మొన్నటిదాకా వానలు కొట్టి అట్లా నాశనం అయిందిరా అంటే ఈ గూడరాలు ఇట్లా నాశనం అవుతుంది. ఘోరం అంటే ఘోరంగా గూడంతా ఇట్లా కర్ర అవుతుంది. అసలు ఎన్ని మందులు కొట్టినా, మొన్న మందులు తెచ్చి కొట్టినా అసలు ఈడ పని చేయకపోతే జేకేస్ అని మా దగ్గర ఉండే జనగం పోయి మరీ తెచ్చిన, అసలు ఏమైందో తెలుస్తలేదు. మొన్నటిదాకా మంచిగా ఉండే, మొన్న వర్షం పడ్డా కాంచెలు ఇట్లా అవుతుంది అసలు. ఇగో మళ్ళీ ఆకలన్నీ పొక్కలు అవుతున్నాయి. అరే నీ అమ్మ, మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయో పత్తి చేనులకు కూడా అన్ని రోగాలు అవుతున్నాయి. ఏమి విత్తనాలు తయారు చేస్తారో ఏం కథ నువ్వు. దీన్ని ఎవడైనా ఆకంటాడా చూడు, ఇంత ఘోరంగా పగబట్టినట్టే, పాలుడు పగబట్టిన పురుగులు ఇంత ఘోరంగా తింటానే చూడు. దీనమ్మ జీవితం. ఇంకా చూడు రీ, అది ఆకంతా తినుకుంటూ పోతుందా. దీని అమ్మ గుద్దవరగా తినేది ఎట్లా అన్నది చూడు. ఈ పురుగు దీన్ని రబ్బర్ పురుగు అంటారు. ఈ రబ్బర్ పురుగు ఏంగానే పత్తిలో మొత్తం ఆకు తింటుంది. దీనమ్మ జీవితం, సంపాల దీన్ని ఇట్లా. మొత్తం మన చాయ్ పోసుకున్న జాలి లెక్కనే ఉంది ఇది చెట్టు మొత్తం. మొన్ననే కొట్టిన అంతా పోయిన ఆదివారం, మళ్ళీ ఆదివారం కూడా రాలే. ఏమన్నా మీకు ఏమైనా మంచి మందులు ఏమన్నా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.